క్రీస్తు ఆయన దైవత్వం, యేసుక్రీస్తు దేవుడు కాదా అన్న విషయం నిజానికి మనం ఇంకా తెలుసుకోకుండా ఉంటే మనల్ని క్రైస్తవులము అని మనం పిలుచుకోకూడదు. క్రైస్తవులు అని ఎవరినైనా పిలవాలి అంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ నా ఉద్దేశంలో, లేఖనముల అభిప్రాయంలో ఏంటంటే యేసును దేవునిగా నమ్మటం. యేసు దేవుడు కాని సమయంలో క్రైస్తవులు వారికి వేరే ఏదైనా పేరు పెట్టుకుంటే మంచిది. క్రైస్తవులు అని పిలువబడటం కంటే యేసు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు మేము క్రైస్తవులం కాదు అని చెప్పుకుంటే సరిపోతుంది. కనుక ఈరోజు మీ దగ్గర ఉన్న బైబిల్లో దయచేసి తెరిచిపెట్టండి. కొద్ది సమయం మనం బైబిల్ లేఖనాలను పరిశోధిస్తాం, లేఖనాల్లో ఉన్న విషయాలు తెలుసుకుంటాం. ఒకవేళ వినేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఏదైనా ప్రశ్న ఉంటే, మీరు నేను చెప్పే వాటితో ఏకీభవించకుండా ఉంటే అది ఓకే, అది తప్పేం కాదు. సెషన్ అయిపోయిన తర్వాత నేను మీకు అందుబాటులో ఉంటాను. ఈ సెషన్ తర్వాత వచ్చే బ్రదర్ చెప్పే వాటితో ఒకవేళ మీరు ఏకీభవించకపోతే, అందులో మీకైనా ఏమైనా అనుమానాలు ఉంటే ఆయన కూడా మీకు అందుబాటులో ఉంటాడు. దాని తర్వాత వచ్చే ఇద్దరు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఈ రోజంతా మేము మీ ఎదుటుంటాం. మా సెల్ ఫోన్ నంబర్స్, మా ఈమెయిల్ ఐడీస్ మీకు ఇస్తాము. మీరు మాతో మాట్లాడచ్చు. మీరు ఇంకా నేర్చుకోవాల్సినవి, మాకు నేర్పించాలనుకున్నవి మీరు దయచేసి మాకు చెప్పండి. నేను సబ్జెక్ట్లోకి వెళ్ళటానికి ముందు ఒక చిన్న మాట చెప్తాను. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, మనందరికీ తెలిసిన మాటే. ఒకసారి దయచేసి ఆ మాటను చూడండి. యాకోబు ఈ విధంగా రాస్తున్నారు. ఆయన ఏమంటాడంటే, తొందరపడి ఏం కావద్దు, బోధకులు కావద్దు. 3వ అధ్యాయము 1వ వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, వేదికను అలంకరించిన పెద్దలతో పోల్చుకుంటే, కూర్చున్నటువంటి మీతో పోల్చుకుంటే, నాకంటే చిన్నవాళ్ళైన ఒకవేళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఉండొచ్చు ఇక్కడ. కానీ ఎక్కువ మందితో పోల్చుకుంటే నా వయసు చాలా చిన్నది. దయచేసి నేను చెప్పే మాటలు ఏవి కూడా నేను మీకు బోధిస్తున్నాను అన్న దృక్పథంలో తీసుకోకండి. నేను చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, అర్థమయ్యే తెలుగు భాషలో మీరు సార్వత్రిక సంఘంగా నాకు నేర్పించిందే నేను మీకు తిరిగి అప్పచెప్తున్నాను. ఒక మాస్టర్ ముందు చిన్న అబ్బాయి నిలబడి ఏ విధంగా అప్పచెప్తాడో, లెక్కలు లేకపోతే సైన్స్ ఏ సబ్జెక్ట్ అయితే ఇస్తాడో, అదేవిధంగా సంఘ పెద్దలైన మీరు నేర్పించింది నేను తిరిగి మీకు అప్పచెప్తున్నాను. నేను క్రొత్త విషయాలు ఈ 66 పుస్తకాలలో నుండి తవ్వి తీసుకొని రావటం లేదు. దయచేసి ఈ మాటను గుర్తించండి. క్రొత్త విషయాలు, సార్వత్రిక సంఘానికి గత 2000 సంవత్సరాలుగా తెలియని విషయాలు నేను చెబుతున్నాను అని మీకు అనిపిస్తే దయచేసి సెషన్ తర్వాత నాతో మాట్లాడండి, నన్ను ఆపండి. నేను అలా చేయను. మీకు తెలిసిన విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే నేను మీకు చెప్తాను. ఈ 66 పుస్తకాలను మాత్రమే నేను మీ ముందు తెరుస్తాను. నేను లేఖనములు అని ఎక్కడెక్కడైతే చెబుతానో అక్కడ కేవలము ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి లేఖనాల గురించే మాట్లాడుతున్నాను. నా ఉద్దేశంలో, బైబిల్ దృక్పథంలో, ఈ బైబిల్ తప్ప ఈ 66 పుస్తకాల బయట ఉన్న వాటిని నేను కానీ, క్రైస్తవ నాయకులు కానీ లేఖనాలుగా గుర్తించరు. దయచేసి నేను ఎప్పుడైనా సరే నా సెషన్లో లేఖనాలు అని మాట్లాడే సమయంలో ఈ 66 పుస్తకాలు మాత్రమే, వాటిని మాత్రమే నేను కోట్ చేస్తున్నాను అని మీరు గ్రహించండి.
ఇక సబ్జెక్టుకు వెళ్ళటానికి ముందు, యేసుక్రీస్తు దేవుడా, దేవుడు కాదా, మానవుడా, మనము దేవుళ్ళమేనా, మనము దేవుళ్ళము మానవుళ్ళమా, యేసుక్రీస్తు దేవుడు మానవుడు, మనము కూడా ఆయనను పోలున్నాం కాబట్టి మనము దేవుళ్ళమే, ఇలా ఎన్నో వర్షన్స్, మనకు నచ్చినవి, మనకు తోచినవి, నా జ్ఞానానికి అందేవి నేను తయారు చేసుకుని దాన్ని నేను క్రైస్తవ్యం అని పేరు పెట్టుకుంటున్నాను. నేను అంటే నా ఉద్దేశంలో అలా చేసుకునే ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకునే విషయాలు, వాటిని కూలంకషంగా అర్థం చేసుకోవటానికి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథం నుంచి, లేకపోతే ఆదికాండం నుంచి మలాకీ వరకు ఉన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాల నుంచి దేవుని యొక్క ఉనికిని గురించి తెలుసుకుందాం. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం, ఆ తరువాత సుమారు 400 సంవత్సరాలు ప్రభు వాక్కు ప్రజలకు అందలేదు. తరువాత యేసు ప్రభులు వారు ఈ భూమిపైన నడిచిన తర్వాత ఆయన జీవిత చరిత్రను రాస్తూ మత్తయి సువార్తను మొదలుపెట్టాడు. మన పుస్తకంలో, లేకపోతే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో, ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను గురించి మనము ఇప్పుడు చూసుకుందాం. పాత నిబంధనలో దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అన్న విషయాలను మనం చూద్దాం. దేవుడు ఎందుకు బయలుపరుచుకోవాలి అన్న విషయం పైన ఒక 2 మాటలు చెప్తాను. మానవుడు స్వతహాగా తనకున్న జ్ఞానము సిమితమైనది, ఎల్లలు గలది, లేకపోతే దానికి అది అసీమితం కాదు, దానికి హద్దులు ఉన్నాయి. మానవుని జ్ఞానము హద్దులు లేని, ఎల్లలు లేని, సృష్టికి బయట ఉన్న సృష్టికర్తను అర్థం చేసుకోవటానికి ఉపయోగిస్తే అది సరిపోదు. ఆలోచించి 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 కొత్త కొత్త ఫిలాసఫీస్ అంటారు, తత్వశాస్త్రాలు అంటారు, లేకపోతే తత్వజ్ఞానము అంటారు, అలాంటి వాటిని మానవుడు పుట్టించగలుగుతాడు. కానీ సిమితమైన బుద్ధితో అసీమితమైన ఆ మహాదేవుణ్ణి, దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోవటం ఇంపాసిబుల్, అసంభవము అని చెప్పాలి. మానవుని బుద్ధి, మానవుని మేధస్సు గనక అర్థం చేసుకోగలిగితే ఆ వ్యక్తిని దేవుడు అని అనటానికి వీల్లేదు. కానీ ఫైనైట్ వరల్డ్లో, లేకపోతే సిమితమైన ఈ ప్రపంచంలో ఉండే నువ్వు నేను, సిమితమైన వ్యక్తులు, ఒకరోజు పుట్టి ఒకరోజు చచ్చే వ్యక్తులు, హద్దులున్న వ్యక్తులు, ఆ మహాదేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని ఆశపడితే ఆ మహాదేవుడే నన్ను నేను బయలుపరుచుకుంటాను వీళ్లకు అనే ఆయన సంకల్పిస్తే అది అర్థం చేసుకునే కృపను కూడా తప్పకుండా ఇస్తాడు. ఇది లేఖన సారాంశం. అందుకే లేఖనాలు మనకు ఇవ్వబడ్డాయి. మన సొంత జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవటము ఇంపాసిబుల్. దేవుణ్ణి సంపూర్ణంగా విశ్లేషించటం, లేకపోతే అనలైజ్ చేయటం కాని పని, జరుగని పని. కానీ దేవుడే గనక ఆయన ఉనికి ఏమైందో చెబితే మనకు అర్థమయ్యే భాషలో చెప్పగల సామర్థ్యం కూడా ఆయన దగ్గర ఉంది అని దేవుని వాక్యం చెప్తోంది. దయచేసి ఇప్పటి నుండి మనం లేఖనాలు చూసే సమయంలో దయచేసి మీరు అటు ఇటు చూడకండి. కాన్సన్ట్రేట్, ఒక గంట సేపు ఏకాగ్రత ఉంచి చూడండి. నాతో ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం మీ బైబిల్లో నుంచి తీయండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. తెలుగు భాష స్పష్టంగా చదవగలిగేవారు దయచేసి గట్టిగా చదవండి. చదవమ్మా.
మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, దేవుడెన్నుకున్న జనాంగమా విను, మన దేవుడు అద్వితీయుడు. ఇంగ్లీష్లో ఉంది, హియర్ ఓ ఇశ్రాయేల్, అవర్ లార్డ్ గాడ్ ఈజ్ వన్. అద్వితీయుడు అని తెలుగులో అనువాదం చేశారు, వన్ అని ఇంగ్లీష్లో అనువాదం చేశారు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ఆయనను పోలినవాడు లేడు అని, అలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వలేము అని. ఒంటరి అని కాదు, ఒంటరి అని కాదు, ఒకడే అని అర్థం. ఒకడే అంటే యూ కెనాట్ గివ్ ఎనీ ఎగ్జాంపుల్, ఆయనను పోలి ఇంకొకడు లేడు. ఇక్కడ వాడబడిన హెబ్రీ పదం ఏంటంటే, దీనిని హెబ్రీ భాషలో ఏమంటారంటే ఏకాద్ అని పిలుస్తారు. ఒక్కడే అనడానికి ఏకాద్ అన్న పదమును వాడతారు హెబ్రీ భాషలో. లేకపోతే ఈ బైబిల్ ఒకటి అని చెప్పటానికి ఇది సంఖ్యను చూపిస్తుంది కదా. ఒక బైబిల్, నా దగ్గర నేను ఇంకొక బైబిల్ని తీసుకుంటే ఎన్ని బైబిల్స్ అవుతాయి? 2 బైబిల్స్ అవుతాయి. అలాంటి సమయంలో వాడటానికి ఉపయోగించే పదము యాహిద్. యాహిద్. దేవుని గురించి వాడిన పదము ఎహాద్. ఎహాద్ అంటే సమూహముతో కూడిన లేక ఐక్యతతో కూడిన ఒకటి అని అర్థం. ఉదాహరణకు ఒక స్త్రీ ఒక పురుషుడు ఎంతమంది ఉన్నారండి? ఒక స్త్రీ ఒక పురుషుడు, వారిద్దరూ కలిస్తే ప్రభు ఏమన్నాడు? వారు ఏమవుతారన్నాడు? ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరము అవుతారు. ఎన్ని శరీరాలు ఉన్నాయి అక్కడ? ఎన్ని శరీరాలు ఉన్నాయి? కానీ వాళ్ళు హత్తుకున్నప్పుడు ఏమవుతారు? ఇక్కడ వాడిన పదము ఎహాద్. దీనిని ఏమంటామంటే సమూహము గల లేకపోతే ఐక్యత గల ఒకటి అని అర్థం. మన దేవుడు అద్వితీయుడు అన్నప్పుడు వాడిన పదం కూడా ఎహాద్. అదేవిధంగా ఇంకొక వచనం చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనం. జనము ఒకటే. జనములో ఎంతమంది ఉంటారండి? మీరంతా ఎవరు? ఎంతమంది ప్రజలు ఉన్నారు ఇందులో? ఒక 100 మంది ఉంటారా? కానీ జనము ఏంటంట? ఒకటే అన్నప్పుడు వాడిన పదము కూడా ఎహాద్. దేవుడు ఒకడే అన్నప్పుడు వాడిన పదము, జనము ఒకటే అన్నప్పుడు వాడిన పదము 2 ఎహాద్. నేను ఈ మాట చెప్పి ఎందుకు పదే పదే ఈ మాటలు చెప్తున్నాను అంటే, మన దేవుడు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి బయలుపరుచుకున్నప్పుడు మోషే అన్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ఎవరు? ఏకాద్ యెహోవా. షమా ఇశ్రాయిల్ అని పిలిచాడు. షమా అంటే వినుము, ఓ ఇశ్రాయేలు వినుము. అదోనాయ్ ఎలోహీను ఏకాద్, నీ దేవుడైన యెహోవా ఒకడు అని హెబ్రీ భాషలో చెప్పాడు. అక్కడ ఒకడు అన్నప్పుడు వాడిన పదము ఎహాద్. అందులో బహుళత్వము మనకు కనిపిస్తూ ఉంది. అందులో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది.
బైబిల్ చెప్పే మాట మొట్టమొదటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఒకడే, ఒకే దేవుడు. మనము బహుదైవారాధికులము కాదు. ఒకరికంటే ఎక్కువ దేవుళ్లను ఆరాధించే సమాజానికి చెందిన వారు క్రైస్తవులు కాదు. 66 పుస్తకాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చెప్పే మొట్టమొదటి సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కానీ ఆ దేవుడు తన బహుళత్వంలో మనకి ఆయన ఉనికిని చాటుకున్నాడు. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు. నేను ఒంటరిని అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. నేను ఒక్కడిని అన్నాడు, ఏకాద్ అన్నాడు. కాబట్టి మనము 2570 సార్లు బైబిల్ గ్రంథంలో ఎలోహిం అన్న పదం వాడబడింది. ఎలోహిం అంటే మీకు గుర్తే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతూ సిలువలో వేలాడి చనిపోయే సమయంలో ఏమన్నారు? ఎలోహిం అన్నారు, ఏలీ అన్నారు. ఎలోహిం అనే పదము, ఏలీ అన్న పదము, ఈ రెండు కూడా బహువచనాలు. ఎలోహిం అంటే బహువచనము, మంది అంటే బహువచనమా? బియ్యము అన్నాం అనుకోండి, ఎన్ని బియ్యం గింజలు ఉంటాయి అందులో? ఎన్నైనా ఉండొచ్చు. బహువచనం అది. బహువచనముతో కూడిన, లేకపోతే ఎక్కువ బియ్యములతో కూడిన ఏకవచనమే. మన ప్రభువును అర్థం చేసుకునేటప్పుడు కూడా ఆయన వాడిన ఆ పదాలను జ్ఞాపకం ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. కొంతమంది అంటూ ఉంటారు, ఎవరయ్యా మీకు చెప్పింది? ఇది గౌరవంగా మాట్లాడడం కోసం ప్రభు తను తాను అలా పిలుచుకున్నాడు, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? హిందీలో అంటూ ఉంటాం మేము, హమ్ జా రహే హే అంటే నేను వెళ్తున్నానే అర్థం. ఆప్ అయ్యే, మీరు రండి అని పిలిస్తే ఎంతమందిని పిలుస్తున్నాను? ఒకరినే పిలుస్తున్నాను అంటారు. మీరు అంటే ఒకరు కావచ్చు, 10 మంది కావచ్చు కదా అని అడిగే వాళ్ళు ఉంటారు. గౌరవంగా పెద్దలను గౌరవిస్తూ మాట్లాడే మాట మాత్రమే ఇది. దేవుడు బహువ్యక్తులు ఏం కాదు, దేవుడు ఒంటరివాడే అని చెబుతూ ఉంటారు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో ఎక్కడైనా సరే ఇలాంటి గౌరవార్థకాలు దేవుడు తను తాను గురించి కానీ, దేవుని ప్రవక్తలు దేవుని గురించి కానీ ఆపాదించారా అని మనం చూడాలి. ఉదాహరణకు చూడండి, నిర్గమాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో, లేదమ్మా నా అనకూడదు, అక్కడ మా అనాలి. అలా ఉందా మీ బైబిల్లో? చదువమ్మా, మళ్ళీ చదవండి. నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడు. నా మహత్కార్యములు. యెహోవా ఎక్కడైనా సరే తనను తాను గౌరవార్థకంగా పిలుచుకున్నాడా అని చూస్తే ఆయన ఎక్కడా అలా పిలుచుకోడు. మొత్తం బైబిల్ గ్రంథంలో మన పోలిక చొప్పున నరుని చేద్దాము అన్నప్పుడు కూడా ఆయనలో ఉన్న బహు వ్యక్తులను సూచిస్తూ చెప్పాడే కానీ మన అంటే ఏంటండి? గౌరవంగా మీరు ఏమైనా చెప్పుకుంటారా మనది అని? మన భార్య అంటామా? అనం. నా భార్య అని అంటాం, అనము. అదే విధంగా పోనీ ప్రవక్తలు ఎవరైనా దేవుణ్ణి మీరు అని పిలిచారా? లేకపోతే మీ కార్యములు అన్నారా అని చూస్తే అలా కూడా కనిపించదు. ఉదాహరణకు చూడండి, 34వ అధ్యాయము 8వ వచనం. అదే నిర్గమాకాండం 34వ అధ్యాయం 8వ వచనం. దేవుడు తన్ను తాను ఏకవచనంలోనే పిలుచుకుంటున్నాడు. అక్కడేమి గౌరవార్థకం లేదు. అంటే మీరు, తమరు, ఆప్, అయ్యే ఇలాంటి మాటలు లేవు. పోనీ ప్రవక్తలు ఎవరన్నా చెప్తున్నారా అని చూద్దాం.
నిర్గమాకాండము 34వ అధ్యాయం 8వ వచనం. మోషే త్వరపడి ప్రభువా నీకు అనుందా బ్రదర్? అక్కడ నీకు అనుందా మీకు అనుందా? షూర్. పోనీ వేరే వాళ్ళ బైబిల్ చదవండి, మీరు తప్పు బైబిల్ చదువుతున్నట్లున్నారు, వేరే వాళ్ళు చదవండి ఎవరైనా. నీకు అనే ఉందా? మరి నా బైబిల్లో కూడా నీకు అనే ఉంది. మనం గౌరవార్థకంగా మాట్లాడాలి కదా మన ప్రభువుని. మీకు అనాలి, ఉందా అలా? లేదు. తర్జుమా తప్పు చేసి ఉంటారేమో అని ఒరిజినల్ లాంగ్వేజెస్కి వెళితే, గ్రీకు భాషలోకి వెళితే, క్షమించండి, హిబ్రూ భాషలోకి వెళితే అక్కడ కూడా నీకు అనే ఉంటుంది, మీకు అని ఉండదు. కాబట్టి దేవుడు తన్ను తానెప్పుడు గౌరవార్థకాలు పెట్టుకొని పిలుచుకోలేదు. దేవుణ్ణి పిలిచిన దేవుని ప్రజలు మోషే వంటి వారు, దావీదు వంటి వారు, నెహెమ్యా అయితేనేమి, ఎజ్రా అయితేనేమి, చివరికి యేసు ప్రభువు కూడా దేవుణ్ణి ఎప్పుడు మీరు, తమరు అని పిలవలేదు. అది హెబ్రీ సంస్కృతిలో లేనేలేదు అలా పిలవటం. ఉదాహరణకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కీర్తనలు 10:12, నెహెమ్యా 1:5 మీరు చూడొచ్చు. ఎక్కడ ప్రభువు గురించి మాట్లాడినా, ఎక్కడ దేవుని గురించి తీసినా నీవు, నువ్వు, నీ మహత్కార్యాలు, నీ గొప్పతనము, నీ మహిమ, నీ 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 ప్రభువు మాట్లాడేటప్పుడు నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, నా పేరు ఘనతపరుస్తుంది, నేను చేస్తాను అద్భుత క్రియలు, నా 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 అంటాడు. కాబట్టి గౌరవార్థకాలు అని లేవదీసే ప్రశ్న క్యాన్సిల్. గురువు, ఎంతమంది గురువులు ఉన్నారు? గురువర్యులు, ఎంతమంది గురువులు ఉన్నారు? ఒక్క గురువును కూడా మన భాషలో ఏమంటాం మనం? గురువర్యులు అంటాం, గౌరవిస్తాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కానీ, హెబ్రీ సంస్కృతిలో కానీ అలాంటి గౌరవార్థక పదాలు ఉపయోగించే మాట లేనేలేదు. కనుక మనము అద్వితీయుడు అన్న పదాన్ని చూసినా, ఎలోహిం అన్న పదాన్ని చూసినా, ఏకాద్ అన్న పదాన్ని చూసినా, ఎలోహిం అన్న పదాన్ని చూసినా, ఈ రెండు పదాలను చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు తనను తాను నేను, నా యొక్క ఇలాంటి మాటలే చెప్పాడు తను తాను. ఆయన ప్రవక్తలు కూడా నీవు, నీ యొక్క, నీ ఘనత, నువ్వు అని మాట్లాడారు. యేసు ప్రభువు కూడా నా దేవుడు, నా తండ్రి అని లేకపోతే నీకు అని ఉచ్చరించాడే కానీ మీకు అని ఎప్పుడు చెప్పలేదు. అయినప్పటికీ ఇవన్నీ ఉన్నా కానీ దేవుని నామవాచకం అంటే దేవుని పేరులో మాత్రం బహుళత్వం ఉంది. దేవుడు అన్నప్పుడు బహుళత్వం ఉంది, దేవుడు అన్నప్పుడు బహువచనం ఉంది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, ఆయన బహు వ్యక్తులు గల దేవుడుగా మనకు తన ఉనికిని చాటుకున్నాడు. బహు వ్యక్తులు గల దేవునిగా తన ఉనికిని మనకు చాటుకున్నాడు. అందుకనే మనం పరిశుద్ధ పరిశుద్ధ అని పాట పాడేటప్పుడు ఏం పాడతాం? జనక కుమారాత్మలను ఏకదేవ. ఎంతమంది దేవుళ్ళు? ఏకదేవుడు, కానీ జనకుడు, కుమారుడు, ఆత్మ. అందుకనే మన పాటలలో కూడా ఉన్న డెప్త్ అర్థమవ్వాలి అంటే ముందు లేఖనాలు అర్థమవ్వాలి. ఎవరో ఏదో చెబుతారు మైక్ పట్టుకుని, అది పట్టుకొని వచ్చి మనకు చూపించి చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. ఈరోజు చాలామంది దొరుకుతారు. దయచేసి లేఖనాలలో ఉన్న సారాంశం చూడండి, లేఖనాలలో మూల భాషల్లో ఉన్న సారాంశం చూడండి. నా ఉద్దేశం మీరు మూల భాషలు తెలుసుకుంటేనే బైబిల్ చదవాలి అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే మీకు మసకగా కనిపిస్తూ ఉందో, ఎక్కడైతే మీకు అర్థం అయ్యి కానట్లుగా ఉందో, కనీసం అక్కడన్నా కొంచెం ఇంగితం, కొంచెం మూల భాషల్లోకి వెళ్ళాలి అన్న ఇంగితం చూపించండి అని ప్రాధేయపడుతున్నాను, అంతే. ఇంకొంతమంది వస్తారు, అయ్యో నువ్వు అంటున్నావు గౌరవార్థం కాదు గురువర్యులని, కానీ దేవుడు ఒక రాజు వంటి వాడు, దేవుడే మాట్లాడితే ఎలా మాట్లాడతాడో తెలుసా?
రాజు మాట్లాడితే ఎలా మాట్లాడుతో తెలుసా? రాజు మాట్లాడితే హమ్ అని మాట్లాడతాడు, ప్లూరాలిటీలో మాట్లాడతాడు, బహువచనంలోనే మాట్లాడతాడు. ఇది గౌరవార్థం కంటే ఎక్కువైంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. మళ్ళీ బైబిల్లోకి వెళ్దాం. బైబిల్ ఉంది కదా మన దగ్గర, మళ్ళీ వెళ్దాం. చాలామంది రాజులు ఉన్నారు బైబిల్లో. దావీదు రాజేనా? నెబుకద్నెజరు రాజేనా? పోనీ అలాంటి గౌరవం కంటే ఎక్కువైన రాజులకు మాత్రమే ఆపాదించగలిగే ఆ మాటలు దావీదు మాట్లాడుండాలి కదా, నెబుకద్నెజరు మాట్లాడుండాలి కదా, దర్యావేషు మాట్లాడుండాలి కదా, దావీదు మాట్లాడుండాలి కదా. అంటే మీరు అడగచ్చు, అయ్యో దావీదు కాదండి, దావీదు హెబ్రీడు కదా, ఆయనకు మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఆయన సంస్కృతిలో లేదు అది అనొచ్చు. కానీ దర్యావేషు హెబ్రీడు కాదు, ఇరాన్కి చెందినవాడు. ఇరాన్ ఇరాకులు కలిసి ఉండేవి ఆ టైంలో. ఆయన నెబుకద్నెజరు, ఆయన కూడా పార్సీకి సంబంధించినవాడు, పర్షియా దేశానికి చెందినవాడు. మరి వాళ్ళు ఎందుకని మాట్లాడలేదు? చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. నా ఎడల చేసిన అద్భుతములు, నా అంటున్నారా? హమారే యహా మేరే యహా అంటున్నాడా? నా అంటున్నాడా? మా అంటున్నాడా? నా అంటున్నాడు. రాజులు కూడా బైబిల్ గ్రంథంలో ఏదైతే నమోదు చేశారో ఆ మాటల్లో రాజులు కూడా ఏకవచనంలోనే వాళ్ళు సంబోధించుకున్నారు తప్ప బహువచనం సంబోధించుకోలేదు. కాబట్టి రాజులు మాట్లాడే మాటలు యెహోవా మాట్లాడుతున్నాడు, ఆయన రాజు కనుక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే అది కుదరదు. ఇప్పుడు ఈ బహువచనాల గురించి, లేకపోతే దేవునిలో ఉన్నటువంటి బహు వ్యక్తుల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. మీకు బోర్ కొట్టచ్చు కొంతమందికి, ఎందుకంటే ఎక్కువ బైబిల్ తిప్పాలి, బైబిల్లో ఎక్కువ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకని దీన్ని లేఖనాల పరిశోధనా సదస్సు అన్నాం. దయచేసి పరిశోధించడానికి కొంచెం అప్రమత్తంగా ఉండమని ప్రాధేయపడుతున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 11 నుంచి 15 వరకు చదవనా? ఇప్పుడు ఇంతవరకు మాట్లాడేది ఎవరండి? ఇంతవరకు ఎవరు మాట్లాడుతున్నారు? నేనే యెహోవాను, నేనే ఆయనను అని ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా మాట్లాడుతున్నాడా? ప్రభువే మాట్లాడుతున్నాడు, యెహోవాయే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, ఆయన ఆత్మయు, మాట్లాడే ఆయనే చెప్తున్నాడు. ఎవరు పంపించారని? యెహోవా పంపించాడని, యెహోవా ఆత్మ పంపించాడని చెప్తున్నాడు. మరి మాట్లాడేది యెహోవాయే, పంపించేది యెహోవాయే, ఆయన ఆత్మయే పంపిస్తూ ఉంది. ఇదేంటండి మరి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవునిలో బహుళత్వం లేకపోతే, దేవునిలో బహు వ్యక్తులు లేకపోతే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం అసంభవం అని నేను అంటున్నాను. దేవుణ్ణి పంపించే దేవుడు ఇంకొకడు ఉంటాడా? యెహోవాను పంపించే ఆత్మ ఇంకొకడు ఉంటుందా? ఒంటరి అని దేవుణ్ణి చెబితే మరి ఇదేంటి? పూర్తిగా చదవండి బ్రదర్. ఏమంటే నీ విమోచకుడును
ఆ, మళ్ళీ అదే అంటున్నాడు. ఫస్ట్ ఏమో నేనే యెహోవా అని అంటాడు, నా మహిమ నేను ఎవరికి ఇవ్వను అంటాడు. ఆయనే మళ్ళా ఏమంటాడు, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించును అంటాడు. మళ్ళా ఏమంటాడు, నీ విమోచకుడు అంటాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు. చుట్టు తిరిగి గుట్టు తిరిగి మళ్ళా నేనే అంటాడు. కేవలము దేవునిలో బహువ్యక్తులు ఉంటేనే ఈ వచనం యొక్క సారాంశము మనకు అర్థమవుతుంది. కేవలము దేవునిలో బహువ్యక్తులు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. దేవునిలో బహువ్యక్తులు లేని రోజు నీకు అర్థం కాదు, నువ్వు జుట్టు పీక్కున్నా అర్థం కాదు. దానికి ఏదో చేయాలని, ఏదో కొత్తది చెప్పాలని, కొత్తది చెప్తే ప్రజలు నిన్ను నమ్ముతారు అన్న వ్యామోహం, ఒక అభద్రతా భావంలో నువ్వు జీవించాలనుకుంటే నీ కర్మ. నేనేం చెప్పను. లేఖనం చెప్పే సత్యం మాత్రం ఇదే. యెహోవాయే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించాను అంటున్నాడు. తన్ను తాను రక్షకునిగా చెప్పుకుంటున్నాడు. దీన్ని బట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుని యందు బహు వ్యక్తులు ఉన్నారు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లేదు అర్థం కాదు అంటారా? ఇంకొక మాట చూద్దాం. జకర్యా 2వ అధ్యాయం, జకర్యా 2వ అధ్యాయం 5 నుంచి 13. చదవమ్మా, చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా అనుదును. ఎవరంటున్నారు? జకర్యా అంటున్నారా? దేవుడు అంటున్నాడా? దేవుడే అంటున్నాడా? పక్కానా? మరి జకర్యా అంటున్నాడు, దేవుడు కాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అగ్ని ప్రాకారంగా జకర్యా ఉండగలుగుతాడా? స్క్రీన్ మీద ఉండేది చూడండి కావాలంటే. మీరు బైబిల్లో ఒకవేళ జకర్యా గ్రంథం దొరకట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉండేది చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును,